హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ అయితే తెలిపారండి. మరి రాబోయే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయి అంటున్నారు. మరి ఏ జిల్లాల్లో ఈ వర్షాలు పడతాయో ఆ వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో విభిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. రాబోయే 2 రోజులు ఎండల తీవ్రతతో పాటుగా అకాల వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ గారు తెలిపారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, పోలవరం జిల్లాల్లోని 9 మండలాల్లో తీవ్ర వేడి గాలులు, అలాగే 49 మండలాల్లో వేడి గాలులు వీశాయని తెలిపారు. ఇక అంతేకాదు ద్రోణి ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఆయన అయితే తెలిపారండి. ఇక గురువారం నెల్లూరు జిల్లా గూడూరులో అయితే 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఇది ఈ సీజన్ లోనే అత్యధికమని ఆయన అయితే తెలిపారు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, మార్కాపురంలో 40 డిగ్రీలు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా 216 మండలాల్లో కూడా 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక మరోవైపు వర్షాల విషయానికి వస్తే మార్కాపురం జిల్లా పొదిలిలో 37 మిల్లీమీటర్లు, అలాగే ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కలో 22, నంద్యాల జిల్లా మెట్టపల్లిలో 10.5 మిల్లీమీటర్ల వర్షం అయితే కురిసింది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కూడా పడిందండి. తిరుమలలో కూడా గురువారం మధ్యాహ్నం ఒక 20 నిమిషాల పాటు వడగండ్ల వర్షం అయితే పడింది. రాబోయే 3 రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇక ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో విచిత్రమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు ఎండ తీవ్రత, వేడి గాలి, ఉక్కపోత ఉంటే మరోవైపు ఉరుములు, మెరుపులతో అకాల వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, కూలీలు వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని కూడా వాతావరణ శాఖ అయితే సూచించారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.